అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎట్లయితది? ఏదో ఒకటి ఇడిచిపెట్టుకోవాలి అన్నట్టే ఉన్నది ఇప్పుడు సర్కారోళ్ళ వ్యవహారం. అభివృద్ధి కావాలంటే మరిగా అక్కడక్కడ కొన్ని ఇళ్ళు కూల్తాయి, భూములు పోతాయి, ఓర్చుకోవాలి అన్నట్టే చేస్తుర్రు. ఎవళ్ళు ఎన్ని తీర్ల లొల్లులు చేసినా అడ్డం పడాలని చూసినా వెనకకు తగ్గేదేలే అంటుర్రు. అన్నిటికి మించి పట్నంలో పతారా పెంచుకోనికే సర్కారోళ్ళు తీరొక్క ఇగరం చేస్తుర్రు. బ్రిడ్జీల మీద బ్రిడ్జీలు కట్టి తాపకోకాడ రిబ్బెన్లు కత్తిరిస్తున్న పట్నంలో ట్రాఫిక్ జాములు అయితే తగ్గుతలేవు. మీదికెళ్లి మెట్రో రైలు వచ్చినా రోడ్ల మీద బండ్లు తక్కువైతలేవు. నెరి పొద్దుగాల ఆఫీసులకు పోయే టైము, పొద్దుమీకి ఆఫీసులు ఇడిచే టైంలోనైతే సుక్కలు కానొస్తుంటాయి. ఐటీ కొలువులకు పోయేటోళ్లతోని జూబ్లీ హిల్స్ రోడ్లు ఇరుకూటం అవుతుంటాయి. అందుకే ఇట్లయితే కాదని కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చౌరాస్తలల్లో ట్రాఫిక్ తోని పబ్లిక్ కు పరిశాన్ కాకుండా పెద్ద కార్యమే ముంగటేసుకున్నది సర్కారు. 1100 కోట్లతోని రోడ్డు ఈచీరం చేసే కార్యం చేస్తున్నది. ఇప్పుడు ఉన్న 80 ఫీట్ల రోడ్డును 120 ఫీట్లు చేస్తారట. మరిగా రోడ్డు ఈచీరం చేయాలంటే పక్క పొంచి ఉన్న ఇండ్లన్నీ కూలగొట్టాలి. ఆ పని కూడా జల్దిగానే చాలేటట్టున్నది. కేబీఆర్ పార్కు చుట్టుముట్టు 86 ఆస్తులు ఉన్నాయి. అంటే బిల్డింగులు, ఇండ్లు అన్నట్టు. అందులో మాజీ మంత్రి చేయిపాటి పెద్ద మనిషి జానారెడ్డి సార్ ఇల్లున్నది. సినిమాల హీరో సైకిల్ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు కూడా ఉన్నది. అంతేకాదు పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళు, లీడర్ల ఇండ్లున్నాయి. ఒకవేళ కూల్సుడు చాలు చేస్తే ఒక్కొక్కరి ఇంట్లోకేంచి 200 నుంచి 400 గజాలు పోతుంది అంటున్నారు. చూస్తేనేమో అంత పెద్ద మనుషులే ఉన్నారు. మరిగా వాళ్ళు రోడ్డు ఈచీరం చేస్తాం, మీ ఆస్తులు ఈర్రి అంటే ఇస్తారా లేదా అని అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే రోడ్డు ఎడల్పు చేయనికే కేబీఆర్ పార్క్ చుట్టూన్న 300కి ఎక్కువనే చెట్లు తీసేస్తారట. 3 నెలల పనులు చాలా కావాలి అని ఆఫీసర్లకు ఆర్డర్లు గట్టిగానే వేసిండ్రట సర్కారు వాళ్ళు. ఇప్పటికే మా ఇండ్లకే రంగేస్తారా, మా ఆస్తులకే ఎసరు పెడతారా అని పెద్ద మనుషులు నారాజు అవుతున్నారట. మరిగా ఎట్టయితుందో ఏం చేస్తారో చూసుకుంటూ పోవాలి.